శంకర్ వరప్రసాద్ గారు మూవీ చూసేటప్పుడు నాకైతే చిరంజీవి గారి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన బెస్ట్ మూవీ అయితే నాకు ఇదే అనిపించింది. నాకు వచ్చేసి అంటే ఖైదీ నెంబర్ 150 కాదు, వాల్తేరు వీరయ్య కాదు. సో ఈ మూవీనే నాకు వచ్చేసి ఆయన బెస్ట్ మూవీ అని నాకు అనిపించింది. ఎందుకంటే వింటేజ్ చిరంజీవి గారు బ్రో. ఇప్పుడు మనకు వచ్చేసి అన్నయ్య సినిమా కావచ్చు, సౌందర్యతో వచ్చేసి కామెడీ, లేకపోతే చంటబ్బాయిలో కావచ్చు, ఛాలెంజ్లో కావచ్చు, ఇలా ఎలా అయితే మనం చిరంజీవి గారిని మనం చూసామో, నాట్ ఓన్లీ వింటేజ్ చిరంజీవి గారు 20 years బ్యాక్ శంకర్ దాద్ ఎంబీబీఎస్, జై చిరంజీవి వాళ్ళు ఆ కామిక్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ చూస్తామో, మళ్ళీ నాకైతే ఆ చిరంజీవి గారు అయితే మళ్ళీ నాకు కనబడినారనమాట. సో థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు ఫర్ దట్. అండ్ వెంకటేష్ గారు ఎంట్రీ సీన్ కావచ్చు, లేకపోతే వెంకటేష్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి చేసిండేది కావచ్చు, నాకైతే బాగా నచ్చింది. చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో వైవాహర్ష కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. ఆ ట్రాక్ అక్కడక్కడ ఒక 15 minutes సెకండ్ హాఫ్లో కూడా డిప్ అయినప్పటికీ సో ఓవరాల్గా మూవీ అంతా రైజ్లో ఉంటుంది. కాబట్టి మనకు మూవీ చూసి బయటకు వచ్చేసరికి ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ చూస్తాము అనే ఫీల్ అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో చిరంజీవి గారు, నయనతార గారు మధ్యలో ఆ సుందరి ట్రాక్, ఆ సుందరి సాంగ్ వచ్చేది, ఆ లవ్ ట్రాక్ అనేది నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఇప్పుడు భగవంత్ కేసరిలో వచ్చేసి ఒక మెసేజ్ ఉంటుంది కదా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా అయితే బాలకృష్ణ గారు చెప్తారో, ఈ మూవీలో కూడా చిరంజీవి గారు వచ్చేసి లేడీస్ సెక్షన్స్ని వచ్చేసి ఏ విధంగా వాళ్ళు వచ్చేసి మిస్యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సెక్షన్స్ అనేది అయితే మెసేజ్ అయితే ఉంది. ఓవరాల్గా మంచి పండగ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బెస్ట్ మూవీ.